విశాఖ వేపగుంటలో బైకుకు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. ఖరీదైన బైకు క్షణాల్లో బుగ్గి పాలైంది. నిప్పు పెట్టింది ఎవరో కాదు, బైక్ ఓనర్ సత్యమే. కాలేజీ ఎగ్గొట్టి బైక్పై తిరుగుతున్నాడని, కొడుకుపై కోపంతో బైక్ను తగలబెట్టాడని స్థానికంగా చర్చ రచ్చ జరిగింది. కానీ ఆ ప్రచారాలన్నీ అవాస్తవం అన్నారు సత్యం. సత్యం విజయనగరం జిల్లా వాసి. ఉపాధి కోసం విశాఖకు వలస వచ్చారు. ఆటో నడుపుతూ కుటుంబంతో సహా వేపగుంటలో నివసిస్తున్నారు. 8 ఏళ్ల క్రితం గ్లామర్ బైక్ను కొన్నాడు. అడపాదడపా ఆయన కుమారుడు కిషోర్ కూడా బైక్ తీస్తూ ఉంటాడు. పార్ట్ టైంగా క్యాటరింగ్ వర్క్స్కి వెళ్తూ ఉంటాడు. ఓసారి ట్రాఫిక్ పోలీసులు కిషోర్ నాపి బైక్ డాక్యుమెంట్స్ చెక్ చేశారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని చలానా విధించారు. ఈ సీక్వెన్స్లో సీను మండింది. ఆటోను బైక్ను 2 కళ్ళలాగా చూసుకునే సత్యానికి కోపం కట్టలు తెగింది. బైక్లో ఉన్న పెట్రోల్తోనే బైక్ను తగలబెట్టేశాడు. కాలేజీకి వెళ్లకుండా క్యాటరింగ్ పనులకు వెళుతున్నాడన్న కోపంతో ఈ పని చేశాడనే ప్రచారం జరిగింది. అయితే తన కుమారుడు కిషోర్పై తనకు ఎలాంటి కోపం లేదన్నాడు సత్యం. బైక్ను మాత్రమే కాదు, కిషోర్ తన ఆటోను కూడా నడుపుతాడని చెప్పాడు ఆయన. కొడుకుపై కోపం లేదు సరే, మరి బైక్కి ఎందుకు నిప్పు పెట్టాల్సి వచ్చింది? ఈ ప్రశ్న అడిగితే గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా జవాబిచ్చాడు సత్యం. 300 రూపాయలు కూలికి వెళ్ళాడు. అందులో 100 రూపాయలు ఆయిల్ వేసాడు. దాని తర్వాత ఏంటంటే పైన 180 రూపాయలు కట్టాడు. ఆడికంటే డబ్బులు రూపాయలు లేదు. నన్ను ఫోన్పే చేయమంటే 180 రూపాయలు ఫోన్పే చేశాను. బైక్ ఏం అవ్వలేదు. 150 రూపాయలు ఫైన్ కోసం నేను ఇలా చేశాను. మళ్ళీ బైక్ ఏం అవ్వలేదు. బైక్ సూపర్. బైక్ 10 సంవత్సరాలు 2016. కారణం అదే 150 రూపాయలు ఫైన్ చేశాడని తారలు తగలబెట్టారు. యాక్చువల్ అంతే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది కూలికి వెళ్ళి డబ్బులు ఇబ్బంది పడుతున్నారు. నా కొడుకు వాళ్ళు తప్పు కాదు. ఒకటి ఏది చూపించాడు నా బండి, నాకు అవసరం లేదు. ఇంతకు ముందు మునుపు నేను దాని మీద ఎన్ని ఉన్నాయా చెప్పాను. నేను చలానా కట్టనేది 150 రూపాయలు. నా కొడుకు లేకపోతే నా కొడుకుని ఇబ్బంది పెట్టాడు ఆవేశం మీద కట్ చేశాను. నిప్పు వెనుక అసలు నిజం అది. చలానా చించడం వల్లే బండికి నిప్పు పెట్టానని బల్ల గుద్దినట్టుగా చెప్పాడు సత్యం. అంతేకాదు, చదువుకోవాల్సిన కుర్రాళ్ళు క్యాటరింగ్ పనులకు వెళ్ళడానికి కారణం ఏమిటో, కారకులెవరో ఆవేదనతో కళ్లకు కట్టాడు ఆయన. ప్రతి ఒక్క కుర్రోడు కూడా చదువులన్నీ చెప్పేస్తున్నారు. తల్లిదండ్రులకు క్యాటరింగ్కి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కడు క్యాటరింగ్కే డబ్బులు ఫీజులు కట్టించాలి. చదవక్కర్లేదట. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. డబ్బులు కట్టిస్తే పిల్లలు బాగు చేసిన నాకు ఊడు లేడు. వాళ్ళు టీచర్లు వీళ్ళు అది గొప్ప ఇది గొప్ప అంటున్నారు, కానీ గొప్ప ఏటీలు కాదు. డబ్బులు కట్టి అంటే మీరు ఏటీలు కూడా పర్లేదు. డబ్బులు రాకంటే అయితే ఒక 500 రూపాయలు ఎగస్టాట. డబ్బులు కాలేజీ రాకంటే అయితే 500 ఇచ్చేస్తారు తల్లిదండ్రులు. వాడు అన్నట్టు తిరిగినా పర్లేదు.